హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు ది జ్యోతిస్ వరల్డ్. నేను ఈరోజు మీకు కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. మినపప్పు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకోవాలి. మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలండి. ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కరివేపాకుని ముందుగానే వాటర్లోని శుభ్రం చేసుకొని మంచిగా గాలికి ఆరబెట్టుకున్నాను అనమాట. చుక్క తేమ లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకుని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి. 1 స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. కరివేపాకు కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కరివేపాకు కారాన్ని మంచిగా ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఈ కరివేపాకు కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.